ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, వైద్య సేవలు అందుబాటులో లేవంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో జనంబాట పేరుతో ఆమె పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అల్లంపూరులోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సందర్శించారు. అలంపూర్ ప్రజల సౌకర్యార్థం గతంలోనే 100 పడకల ఆసుపత్రి భవనం మంజూరైందన్నారు ఆమె. 3 సంవత్సరాలు గడిచినా ఆసుపత్రిలో కనీస వసతులు లేవని మండిపడ్డారు. ఆసుపత్రి భవన నిర్మాణంలో నాణ్యత లోపించిందన్నారు ఆమె. ప్రాజెక్ట్ అనేటటువంటిది మనం తెలంగాణ రాకముందు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ యొక్క మొత్తం కెపాసిటీని వాడుకుంటలేమనేటటువంటి ఉద్దేశంతో ఈ తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ కట్టి ఆర్డీఎస్ నుండి ఎక్కడెక్కడైతే రైతులకు నీళ్ళు వస్తాయో ఆ నీళ్లు ఖచ్చితంగా వచ్చేటట్టు ఆయకట్టును స్థిరీకరించేటట్టు అదేవిధంగా మొత్తం 16 టీఎంసీల కెపాసిటీని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కట్టబడినటువంటి ప్రాజెక్ట్. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్డీఎస్ స్కీమ్ని స్ట్రెంథన్ చేస్తూ 1 ఇయర్లోనే కమిషన్ అయ్యి సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్. కాకపోతే ఇందులో 3 మోటార్లు ఉంటే కేవలం ఓన్లీ ఒకటే మోటార్ వాడుతూ ఉన్నారు. ఇంకా 2 మోటార్లు వినియోగించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకుముందు పాత కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కాలువలు చిన్నగా ఉన్నాయి. వాటిని పెంచుకోవడం కానీ మోడర్నైజేషన్ చేసుకోవడం కానీ ఏది చేయాలన్నా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, పైన ప్రాంతంలో ఉండేటటువంటి రైతులు దాదాపుగా 1 సంవత్సరం పాటు వారి యొక్క పంటలు మానేసుకొని కాలువలు పెంచాలి కాబట్టి ఆ రైతాంగం అభ్యంతరం చెప్పిండ్రు. 2, వీటిని కాలువలు పెంచుదాము మోడర్నైజేషన్ చేద్దామంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే చివరికంట కూడా మనకు మొత్తం చిన్న కమతాలు, చిన్న రైతులు, దళిత రైతులు ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డది. అందుకని ఆల్టర్నేటివ్గా మల్లమ్మ కుంట అని ప్రపోజ్ చేసిండ్రు. ఆ మల్లమ్మ కుంట దగ్గర ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేయాలన్నారో అక్కడ కూడా అదే సమస్య వచ్చింది. అందరు కూడా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అనేటటువంటి సమస్య వచ్చింది. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మరి ఎట్లా నీళ్లు రావాలి, ఎట్లా మనకు కృష్ణాలో నిజంగా 16 టీఎంసీలు ఉన్నటువంటి వాటా, దీనికి ఏం వివాదం లేదు, ఆల్రెడీ మనకు హక్కుభుక్తంగా ఉన్నటువంటి వాటా, దీన్ని ఎట్లా వాడుకోవాలి అనేటటువంటి విషయంలో మరి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా ఆ యొక్క గోల్ ఫుల్ఫిల్ కాలేదో ఆ తర్వాత కూడా దీని మీద ఇంతవరకు ఆలోచన సాగలేదు. కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు తొందరగా 6 నెలల లోపలికి దీనికి సొల్యూషన్ ఏందో వెతకండి, దీని పరిష్కార మార్గం ఏందో చూడండి, రైతులకు నీళ్ళు వచ్చే